టీమ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ వరప్రసాద్ ఫ్రమ్ వైజాగ్. హలో, హౌ ఆర్ యూ అండి? ఫ్యూచర్ మిలియనర్స్ అండ్ బిలియనర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వాగతం. సో ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. చాలామంది మన ట్రెజర్ ఎన్ఎఫ్టీ యొక్క టీఎఫ్టీ టోకెన్స్ని కొనుక్కొని ట్రస్ట్ వాలెట్లో సేవ్ చేసుకున్నారు. సో సేవ్ చేసుకున్న తర్వాత నేను చాలా రోజుల నుంచి మీటింగ్స్లో చెప్తున్నాను, మీరు ట్రస్ట్ వాలెట్ యొక్క ఎంట్రీ 6 నంబర్స్ పాస్వర్డ్ గుర్తుంచుకోండి, ఒక దగ్గర బుక్లో రాసుకోండి. తర్వాత లోపలికి వెళ్ళి 12 కీవర్డ్స్ అనేవి ఉంటాయి, అవి కూడా ఒక బుక్లో రాసుకోండి అనే విషయం చాలాసార్లు చెప్తున్నాను. అది చాలా మందికి తెలియట్లేదు. సో దానికోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చాలా కేర్‌ఫుల్‌గా వినండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రస్ట్ వాలెట్‌లో దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఈ ట్రస్ట్ వాలెట్‌లో మన టీఎఫ్‌టీ ప్రైస్ చార్ట్ 0 ఉండడం వల్ల మన టీఎఫ్‌టీ టోకెన్స్ బ్యాలెన్స్ అనేది 0 షో చేస్తుంది. దానికోసం కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఈ వీడియోలో. క్లారిటీగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ వాలెట్‌ని ఓపెన్ చేద్దాం. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసిన వెంటనే మీకిలా మీరేదైతే 6 నంబర్స్ ఎంట్రీ కీ ఇచ్చుకున్నారో అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఒకవేళ ఒకే వాలెట్ ఉంటే మీకు ఆ వాలెట్ నేమ్ గాని, వాలెట్ 1 గాని షో చేస్తుంది. అదర్‌వైజ్ ఈ చాలా వాలెట్‌లు ఉంటే ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే ఇంకేమైనా వాలెట్స్ ఏమైనా ఉన్నాయో షో చేస్తది. ఒక్కసారి చూసుకోండి. అంటే చాలా మందికి మోర్ థాన్ 1 వాలెట్స్ ఉంటాయి. దాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. సో, ఇక్కడ నేను ఫస్ట్ మీకు ఈ 12 ఓపెన్ చేసిన వెంటనే ఇలా బ్యాలెన్స్ అనేది ఇక్కడ షో చేస్తది మీకు. ఉన్న వాటిలన్నిటిలో కూడా ఏ కాయిన్స్ ఉన్నాయి, ఎంత బ్యాలెన్స్ ఉన్నది అనేది క్లారిటీగా షో చేస్తది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ 12 కీవర్డ్స్‌ని తెలుసుకోవాలంటే ఇక్కడ చూసారు కదా! వరప్రసాద్ అనే పేరుంది కదా! దాని పక్కన ఒక యారో సింబల్ ఉంది కదా! యారో సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా మీకొక ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ వచ్చిన వెంటనే మీరిక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి. ఏంటి? మ్యా గూగుల్ డ్రైవ్ బ్యాకప్ నౌ అని వస్తది. లేదు మాన్యువల్ యాక్టివ్ అని వస్తది. ఈ మాన్యువల్ యాక్టివ్ అని కొట్టగానే మీకు క్లారిటీగా క్లిక్ చేయండి. మాన్యువల్ ఎదురుగా యాక్టివ్ అని ఉంది కదా! యాక్టివ్ మీద క్లిక్ చేయగానే మీకు 12 నంబర్స్ క్లియర్‌గా షో అవుతాయి. ఈ 12 నంబర్స్‌ని సీరియల్ వైస్ ఒకటికి ఎదురుగా ఉన్న ఏదైతే నేమ్ ఉందో ఆ ఒకటికి ఎదురుగా రాసుకోండి. అలాగే ఈక్వల్‌గా రాసుకుంటూ 12 నంబర్స్ 12 వర్డ్స్ కూడా క్లియర్‌గా రాసుకోండి. అవి ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. దాంతో పాటు మీరు చాలామంది పానిక్ అవుతున్నారు. ఇక్కడ యాక్చువల్‌గా టీఎఫ్టీ బ్యాలెన్స్ ఉన్నా కూడా మీకు ఫైనల్ టోటల్ బ్యాలెన్స్ 0 షో చేస్తుంది. వాళ్ళ కోసం నేను ఇదొక క్లారిఫికేషన్ ఇస్తాను. చూడండి ఇక్కడ బిఎన్‌బి కిందన మేనేజ్ క్రిప్టో అని బ్లూ కలర్‌లో ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ టోకెన్ యొక్క బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటున్నారో ఆ టోకెన్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే మీకిక్కడ చూడండి. ఇక్కడ టోటల్‌గా మీకెన్నున్నాయి. ఇక్కడ చూసారా నాది 1.41 టోకెన్స్ ఉన్నాయన్నమాట. సో, అలాగా మీకిక్కడ టోకెన్ బ్యాలెన్స్ అయితే షో చేస్తది. ప్రైస్ చార్ట్ ప్రస్తుతానికి చూసారా? నో చార్ట్ డేటా అవైలబుల్. ప్రైస్ చార్ట్ అనేది అప్‌డేట్ అవ్వకపోవడం వల్ల మాత్రమే మీకు ఆ బ్యాలెన్స్ అనేది చూయట్లేదు. మీ టోకెన్స్ అయితే ఎక్కడికి వెళ్ళవు. ఇక్కడ సేఫ్‌గా ఉంటాయి. సో, ఇది అర్థం చేసుకోండి. ఎవరు కూడా పానిక్ అవ్వద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నేను మీటింగ్ ఈవినింగ్ 8:00 మీటింగ్‌లో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ డిస్కస్ చేద్దాం. థాంక్ యూ. Thank you all of you. Jai Treasure NFT. Jai Steven Alexander. Thank you all of you.